వల్ల భారతీయ జనతా పార్టీని వీడడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ నా మీద బరువు బాధ్యతలు ఏదైతే ఉంచి అసెంబ్లీలో, పార్లమెంట్ ఎలక్షన్లో నా వంతు కృషి చేయడం జరిగింది. అలాగే గత మున్సిపల్ ఎలక్షన్లో కూడా మెట్పల్లిలో మా అందరి కార్యకర్తల అందరి సమిష్టితో మేము దాదాపు మున్సిపల్లో 10 సీట్లు తీసుకోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను భారతీయ జనతా పార్టీని వీడడం జరిగింది. ఈ క్రమంలో నాకంటూ అంటే నిన్నే ఒక గాడ్ ఫాదర్ లేరు కాబట్టి అటువంటి ఇబ్బంది వల్ల కొంచెం పార్టీలు వేయడము జరిగింది. వచ్చే ఈ ఆదివారం నాడు 19వ తారీఖు ఆదివారం ఇక్కడే కోట్లపట్నంలో కావేరీ గార్డెన్స్లో తెలంగాణ రక్షణ సమితిలో కవితమ్మ ఆధ్వర్యంలో చేయడానికి నేను నిర్ణయించుకున్నా. అంటే ప్రాంతీయ పార్టీలతోనే పోతే ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుంది, మనం యాక్సెస్ ఉంటుంది, మాట్లాడడానికి ఇది ఉంటుంది అనే విషయంతో. అలాగే ఏదైతే వారు కవితమ్మ గారు తీసుకున్న కాన్సెప్ట్లో భాగంగా పాంచజన్యం అనే ఒక కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు. ఏదైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం, బహుజనుల సమాజ శ్రేయస్సు, రైతుల శ్రేయస్సు, ఇలా అయితే పాంచజన్యం కవితమ్మ గారు నిర్ణయించి ఆ సంకల్పంతో వారు పెట్టిన పార్టీలో చేరాలనే ఉద్దేశంతో నేను ఈ నెల 19వ తారీఖు ఆదివారం రోజు కావేరీ గార్డెన్లో చేయడానికి నిర్ణయించుకున్నా. అంటే నేను 2002 నుంచి 2001లో మెట్పల్లిలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి దాదాపు మెట్పల్లి చుట్టుపక్కల ఒక 35,000 ఆపరేషన్లు చేసిన నిత్యసాయి హాస్పిటల్, అలాగే 2002లో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి దాదాపుగా ట్రస్ట్ నుంచి కూడా మనం 4,000 నుంచి 5,000 ఆపరేషన్లు ఉచితంగా చేసాం. మెట్పల్లి చుట్టుపక్కల గ్రామాల్లో మా వంతు కృషిగా ఎవరు వచ్చి అడిగినా ట్రస్ట్ ద్వారా సేవలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సమితి ఏదైతే పార్టీ వాళ్ళు తీసుకున్న పాంచజన్యం అనే కాన్సెప్ట్, అది విద్యకు, వైద్యంకు చాలా దగ్గర ఉంది. ఏదైతే 2002 నుంచి మేము ట్రస్ట్ యాక్టివిటీ చేసినామో విద్యా వైద్యం అనే దాని మీద, ఆ సంకల్ప బలంతో పాంచజన్యం అనే సంకల్పం కవితమ్మ గారు తీసుకున్న నిర్ణయానికి, వాళ్ళు తీసుకున్న ఆశయానికి దగ్గరగా పనిచేద్దామని నేను పార్టీలో ఈ 19 నాడు జాయిన్ అవ్వడం జరుగుతుంది. మీ అందరి సహకారం కావాలి. కోరుట్ల పట్టణ ప్రజలకు, కోరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, నాతోటి నా కుటుంబంలో పనిచేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నా విన్నపం, మీరందరి కృషి వల్ల ఇవాళ కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఇంత గొప్పగా మనకెక్కడా లేనట్టుగా డెవలప్ అయింది. ప్రతి కార్యకర్త సమిష్టి కృషితోటే ఈరోజు మనం ఇంత బాగా కోరుట్ల పట్టణంలో అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, కోరుట్ల నియోజకవర్గంలో దాదాపు డబ్బు ఖర్చు పెట్టకున్నా కానీ మనకు 60,000 చిలుకు ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్లో కూడా కోరుట్ల నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి 30,000 ఓటు మెజార్టీ చూపించింది. ప్రజలందరూ, నాయకులు, మన కార్యకర్తలు, ఇదంతా సమిష్టి కృషి భారతీయ జనతా పార్టీకి. కొన్ని అనివార్య కారణాల వల్ల భారతీయ జనతా పార్టీని వీడుతున్నా కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నన్ను మన్నించగలరు. ఇది ఒక కుటుంబం. మనము తప్పకుండా భారతీయ జనతా పార్టీని నేను రాజీనామా చేసినంత మాత్రాన కార్యకర్తలకు అండగా ఉండకపోవడం ఏమి ఉండదు.
ఏ రోజు ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ తప్పనిసరి నా వంతు చేస్తా. ప్రతి కార్యకర్తకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు చాలా బాధతోటి నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే గత ప్రయత్నంలో 2013లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి గారు కూడా టికెట్ ఇస్తా అని చెప్పి అందరి ముందే కోర్టుల నుంచి వచ్చిన మన కార్యకర్తలు అందరి ముందే చెప్పడం జరిగింది. ఏదో కారణం వల్ల నాకు టికెట్ రాలేదు అప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఈ బాధతోటి నేను ఏదైతే ఈ పాంచజన్యం అనే కాన్సెప్ట్ ఏదైతే కవితమ్మ గారు టీఆర్ఎస్ పార్టీని తీసుకున్నారో దానికి నేను కట్టుబడి సొసైటీకి ఏదైతే మనం ఉచిత విద్య, ఉచిత వైద్యం, సో ఈ సంకల్పం వారు తీసుకున్న పార్టీలో నేను జాయిన్ చేయడం అవుతుంది. ఎవరికి నాతోటి ప్రయాణం చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికైనా నాతో తెలిసి చేయలేక ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే మన్నించగలరు. తప్పకుండా మీకు ఎప్పటికీ అందరికీ అందుబాటులో ఉంటా. ఈ సభ ఏదైతే నేను జాయిన్ అవుతున్నానో కోట్ల పట్టణ ప్రజలందరికీ, నాతో ఉన్న మిత్రులకు అందరికీ దయచేసి సభను విజయవంతం చేయండి. మీ అందరికీ ఒక తమ్మునిలా ఉంటా, అన్నలా ఉంటా, కుటుంబ సభ్యునిలా ఉంటా. ఇది నా ప్రాధేయపడుతున్నా అనుకోండి. తప్పక అందరూ సహకరించాలి కోట్ల పట్టణ ప్రజలని చెప్పి కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన కొరుట్ల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ పాత్రికేయులందరికీ, నాకు తెలియని సీనియర్ పాత్రికేయులు కూడా చాలామంది ఈరోజు మీడియాలో రాసినారు గొప్పగా. సో అటువంటి మీడియా విలేకరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, అలాగే సోషల్ మీడియా, అలాగే యూట్యూబర్ మీడియా, ప్రతి ఒక్కరందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ధన్యవాదాలు. ఏదన్నా నా వరకు ఏదైనా ఉన్నా కానీ మీడియా పరంగా చేయడానికి తప్పకుండా నేను రెడీగా ఉంటా అని చెప్పి తోడుతూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. ఎప్పుడైతే పార్టీ ప్రజలకు వస్తుందో, ప్రజలకు నాయకుడు ముఖ్యమనుకుంటారో సింబల్ చూడరు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ అని ఏమైతే అంటే మనకు ఇప్పుడు మన నియోజకవర్గంలో 2,50,000 ఓట్లతోటి ఈ నియోజకవర్గాలు వస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, వివిధ పార్టీల నాయకులు నిలబడతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ను సమాజం చూసి ఓటేస్తుంది. సింబల్ అనేది తర్వాత నాయకును చూసి ఓటేసే రోజులు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మీకు కనబడతాయి. అంటే మీ అందరికీ తెలుసు, పత్రికాముఖంగా మాకెక్కడ రాష్ట్ర నాయకత్వంతో కానీ భారతీయ జనతా పార్టీతో ఎక్కడ ఇబ్బంది లేదు. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పార్టీ వేయడం జరుగుతుంది తప్ప మాకు నిజంగా ఈ కుటుంబం నుంచి పోవడం చాలా బాధాకర విషయం, ఇబ్బంది కూడా. ఎందుకంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, విడిపోతున్నప్పుడు తల్లిదండ్రులు కాదన్నా కానీ విడిపోయే సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి కుటుంబంతో నేను బయటకు రావడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. ఇది రాష్ట్ర నాయకత్వమే చెప్పాలి దీనికి జవాబు. ఎందుకంటే ప్రతి కార్యకర్త తిండి మానేసి చిన్న కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ మన కొరుట్ల నియోజకవర్గంలో జెండా ఎగిరేయాలని చెప్పి అహర్నిశలు పాల్పడ్డ కార్యకర్తలు ఎందరో ఉన్నారు. అంటే జేబులో ఒక 500 రూపాయలు లేని కార్యకర్త ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ మన పిల్లలు ఏ రోజు డబ్బులు సంపాదించకున్నా కానీ, ఒక రూపాయి ఏదో పదవి వచ్చింది డబ్బులు సంపాదించుకున్నా అన్న విధి విధానాలు లేని మా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పార్టీ రావాలా, కోట్ల నియోజకవర్గంలో జెండా ఎగిరేయాలని చెప్పి చాలా మటుకు కృషి చేశారు. ఈ కృషికి తగ్గట్టు ఫలితం లేదు కాబట్టి ఇది రాష్ట్ర నాయకత్వమే లోపం ఎక్కడుందని చెప్పి చూసుకోవాలి తప్ప ఇక అది కార్యకర్త జవాబు చెప్పే పరిస్థితులు ఉండడు. కార్యకర్తకి ఏం తెలుసు, కష్టపడుతూ ఉంటాడు కార్యకర్త. కింద పైన ఏం జరుగుతుందో కార్యకర్తకు తెలియదు. ఈ విద్య
విద్యా వైద్యం పైన ప్రభుత్వాలు మారుతున్న పేదలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా ఒకరు మాట్లాడుతున్నారు. అంటే రాజకీయ లబ్ధి కొరకే ఈ స్కీమ్స్. ఈ స్కీమ్ తోటి వచ్చేది ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఈ ఉచితం అనేది ఏం లేదు. తప్పకుండా విద్యార్థులకు మనం ఉచిత విద్య ఇవ్వగలిగితే, హాస్పిటల్ గిట్ట మనం ఫ్రీ చేయగలిగితే, రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎవరిని రీచ్ చేసే అవసరం లేదు. ఎవరికి ఏ పథకాలు అవసరం లేదు. పథకాలు అనేటివి జస్ట్ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్యుడు కుటుంబం 10,000 నుంచి 20,000 సంపాదించే సామాన్య కుటుంబంలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది విద్య, వైద్యం. కార్పొరేట్ విద్య అనేది తట్టుకోలేకపోతున్నారు. చిన్న ఎల్కేజీ స్టూడెంట్, నర్సరీ స్టూడెంట్ కూడా ఈరోజు 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే విధి విధానాలు మార్చాలి తప్ప ఒక ప్రైవేట్ మనం స్కూల్లో అంటున్నామని కాదు. విధి విధానం మార్చవలసిందే. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాల్సిందే.